నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని అగ్రికల్లు, ఇసుక, ఎర్రమట్టి మాఫియాలకు సంబంధించిన తన ప్రోత్సాహం ఉందని ఆరోపిస్తున్న నేపథ్యంలో కాకర్ల సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్గతంగా తనను పార్టీలో ముందు నుంచి విభేదిస్తున్న వారు చేస్తున్న ఆరోపణలేనని పరోక్షంగా విమర్శించారు. అగ్రికల్లు భూముల్లో చెట్లు అక్రమంగా నరికివేస్తున్న పరిస్థితి తన దృష్టికి వచ్చిన వెంటనే అధికారులు పురామాయించి చర్యలు చేపట్టామని అన్నారు. ఇసుక, ఎర్రమట్టి మాఫియా సాగిస్తున్న వ్యక్తులకు తనను ఎప్పటికీ అండగా ఉండిపోమని స్పష్టం చేశారు. అధికార పార్టీ అండచేరి అక్రమాలకు పాల్పడుతున్న వారి పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం కావడం, ప్రతి అంశంలో వారు ఎమ్మెల్యేలను పొగడ్తలతో ముంచెత్తుతూ ఛాలెంజ్లు విసరడంతో ఉదయగిరిలో వ్యతిరేక చర్చలు మొదలయ్యాయని అన్నారు. ఇక అదేవిధంగా ఎన్నికలకు స్పందించిన ఎమ్మెల్యే తాను ఎవరికీ భయపడానని, తన పని తాను చేసుకుంటూ పోతానని సమావేశంలో తన వైఖరిని వెల్లడించారు. గెలిచిన తర్వాత సీతారాంపురంలో అనుకుంటా నేను ఒక నెలన్నరకు నేను ఓపెన్ గా ఏం చెప్పాను నేను, అయ్యా మా ఆఫీస్ నుంచి మా మనుషులు ఎవరైనా కానీ, మనుషులు అంటే నాకేం ప్రత్యేకంగా గ్యాంగ్ ఏం లేదు. మా ఆఫీసులో పనిచేసేవాళ్ళు వాళ్ళు కూడా కార్యకర్తలే కదా. మా ఆఫీసులో పనిచేసే వాళ్ళందరూ కార్యకర్తలే. ఆ కార్యకర్తలు కానీ, మా ఆఫీస్ స్టాఫ్ కానీ, ఎవరైనా కానీ, మా బంధువులు కానీ నా పేరు చెప్పి ఎవరినైనా ₹1 అడిగితే గల్లా పట్టుకుని నా దగ్గర తీసుకురమ్మని చెప్పాను. నా దృష్టికి వెరిఫై చేయమని చెప్పాను. ఇంతకంటే ఓపెన్ గా ఏం చెప్తాను నేను? ఓపెన్ గా చెప్పాను. ఎవరైనా కూడా నాకు ఎటువంటి ఏ మనిషితో అప్లికేషన్ లేదు. ఏవన్ అధికారులకు కూడా ₹1 ఇవ్వద్దు. మీరు అధికారులు వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇంకా స్టిల్ మీరు డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటా ఉంటే ఇంకెప్పుడు మారుతుంది? ఇప్పుడు వ్యవస్థ ఎప్పుడు మారుతుంది? ఒక రకంగా భ్రష్టు పడిపోయినాయి వ్యవస్థలన్నీ. భ్రష్టు పడిపోయిన వ్యవస్థలను కొద్దిగా మనం రెక్టిఫై చేసుకుంటే వెళ్ళకపోతే 40 ఏళ్ళకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. నేను ఈ రోజు వండర్స్ చేస్తానని చెప్పడం లేదు. ఈ రోజు ఇది అంత పోదు. ఇది ఉంటుంది. కాకపోతే మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. మనం గాలికి వదిలేసామంటే అది ఇంకా వ్యవస్థలు భ్రష్టు పడిపోతాయి. ఇంకా అది నా ఉద్దేశం. అదొకటి. తర్వాత ఇంకోటి ఏదో చెప్పారు, రైస్ గురించి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. నాదే అన్నా ఏందన్నా ఇదేందో రైస్ అంటున్నా మీ మీద చెప్తున్నారంట. ఓరే నీ పోసగాలు ఎవరా స్వామి మీరు ఎమ్మారు? నాకేం అసలు వ్యాపారం కూడా లేదు. ఇదేంద్రా బాబు, ఇది ఎక్కడిది ఇది అంటే దాని గురించి అప్పుడు కనుక్కున్నాను నేను. ఈ రైస్ ఏం జరుగుతుంది, ఏం జరగద్దు అని చెప్పి. సో రేషన్ బియ్యము నేను నాకు చెప్పినట్టుగా ఈ రేషన్ కార్డు వ్యవస్థలో కొంత లోపం ఉంది. రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ కార్డు కానీ లేకపోతే ఇంకొక వెల్ఫేర్ కార్డు కానీ ఏదైనా ఇచ్చే పరిస్థితి ఉంది. అంటే రేషన్ కార్డుకి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, రేషన్ కార్డు నీ కుటుంబ ఫైనాన్షియల్ అంటే నీ కుటుంబ ఆర్థిక స్తోమతని ఎస్టిమేట్ చేసే కార్డు కింద వీళ్ళు పరిగణిస్తున్నారు. తెలుగులో కరెక్ట్గా చెప్పాను లేదా నాకు. సో అది పరిగణిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి కార్డు కూడా ఓకే నీ ఫైనాన్షియల్ స్టేటస్ తెలుసుకోవడానికి మాకు రేషన్ కార్డు కావాలి. సో ఈ రేషన్ కార్డుకి ఆరోగ్యశ్రీ కార్డు ఎలక్షన్లో గెలిచిన తర్వాత